గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా బావి దగ్గరకు వచ్చేసినాం. ఈరోజు ఫుల్గా నిన్న వర్షం పడింది కదా, ఇక పత్తి ఏరేది ఉండే కానీ వర్షానికి ఇక ఏరరాట్లేదు, అంతా నానిపోయింది అని చెప్పేసి ఇక మధ్యాహ్నం అట్లా పొలం దగ్గరికి పోదామని వచ్చేసినాం. ఇక చూసిరా మా పొలం అయితే మా కుంట అనే దగ్గర ఉంది. చూసిరా నీళ్ళకుంట అంటారు దాన్ని, పేరు వచ్చింది నీళ్ళకుంట అని. ఇక్కడ చూడరి మా పొలం దగ్గరే కాబట్టి వరి అయితే ఈనింది. ఇక చూడరి ఇంతవరకు వాటర్ ఎట్లా వచ్చేసినాయో, సగానికంటే ఎక్కువ వాటర్లో ఉన్నాయి. ఒక ఇంతవరకు వచ్చినాయి చూడండి. వరి ఇన్న టైంలో మునిగే టైంకి వచ్చేసింది. చూసిరా అకాల వర్షానికైతే పత్తికి వరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా కురవాల్సిన టైంలో కురిసింటే చాలా మంది నాట్లు వేసుకునేటోళ్ళు ఇంకా మంచిగా ఉండేది. కానీ అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటకైతే ఇబ్బంది అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వర్షాలు అయ్యే టైంకి ఇంకా పత్తి ఏరే టైంకు ఇక అకాల వర్షాలు అయితే కురుస్తున్నాయి. చూసిర్రా పత్తి అయితే చేను నిండా వలిగి ఉంది చాలా మందికి. ఉరుపు అయితే బాగుండు అనిపిస్తుంది. ఈ మడ్లకు కూడా వాటర్ ఎట్లా వచ్చినాయి చూసిరా, ఫుల్గా వాటరు. ఇవైతే ఇంకా మునిగింది చూడరు, అన్ని వాటర్ సగానికంటే ఎక్కువ వచ్చినాయి వాటర్ ఫుల్గా. ఫుల్గా మబ్బు ఉంది చూసిరా. ఇక మళ్ళా కూడా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో కానీ. ఇంకైతే స్లేటు మంచిగా పడతలేదంట. కొత్త స్లేట్లు అయితే ఎన్ని తెచ్చినా పడతలేదంట. మేమైతే చిన్నప్పుడు దోసాకుతో ఇట్లా మంచిగా దోసాకు స్లేట్ ఉంటే మంచిగా పడుతున్నట్టు, అందుకోసం వానికో స్లేట్ కోసం దోసాకు అయితే తెంపుకున్న ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఈ దోసాకుతో రుద్దితే మంచిగా పడుతుంది స్లేట్. బల్పం అయితే మంచిగా పడుతుంది దాని మీద. ఇవి చూడండి పిల్లి పెసరకాయలు అంట. ఇవి అడవి పెసరకాయలు. మా వరాలకైతే చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. చూసిరా వాటర్ అయితే ఎట్లా ఉన్నాయో. ఇది పత్తి చేనుకి వెళ్ళే దారి. అక్కడ చేనుల నుంచి వరద అనేది వస్తుంది ఆ కుంటలకి. ఫ్రెండ్స్ చూసిరా ఇక మేము పొలం దగ్గరికి వెళ్తుంటే ఇక చిలక దగ్గరికి చూసిరా చిత్పాల చెట్టుకి అయితే చిత్పాల పండు అయితే చూసిరా. పండు దొరికింది మాకు. చూడండి ఎంత బాగుందో. ఎన్ని రోజులు అవుతుందో నేను నాకు ఎన్ని రోజులు కోతులు ఉండే, ఇంకా కోతులు ఉండేసరికి దొరకకపోయేది. చూడండి ఎంత రెడ్గా ఎంత బాగా అయిందో. దగ్గరకు వచ్చి చూపించు. ఓకే కట్. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూసిరా పచ్చేనికి అయితే వచ్చేసినాము. నిన్న కురిసిన వర్షానికి అయితే చూసిరా పత్తి అయితే బుగ్గలు ఉండే. ఇక చూడండి ఎట్లా అయిపోయిందో. ఇక ఈ వర్షం అయితే పచ్చేనుకి చాలా ఇబ్బంది చేస్తుంది. ఇంకా బుగ్గలు ఉన్న పత్తి కొందరు ఏరకపోయేసరికి కూడా కొంత కింద పడి కూడా మొలకలు వచ్చేస్తుంది. అట్లా అయిపోయింది. ఇంతతో వర్షం ఆగిపోతే బాగుండు. ఇంకా చేను అయితే చేతికి వచ్చిందాక ఈ పత్తి ఏరే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూసిర్రా. ఓకే ఫ్రెండ్స్, మీ సైడ్ వర్షం పడుతుందా, ఎట్లా ఉన్నాయి చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. మా దూడకు మా లేగకైతే ఇగో వెన్నముద్ద అలం అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇదైతే నిన్న మొన్నటి నుంచి అది మేత తినడం స్టార్ట్ చేస్తుంది. ఇదైతే మంచిగా తింటదంట. ఇంకా అందుకోసం అని చెప్పి ఇక వీక్తున్నా ఫ్రెండ్స్ ఆ లేగకి దూడ కోసం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వెన్నముద్ద అలం అంటారు. బతుకమ్మ కోసం అయితే చేన్లా పట్టుకుచ్చుల చెట్లు పెట్టినా. ఇంకా చూసిర్రా గిట్లా పూసినాయి పూలు అయితే. ఇంకా గుత్తులుగా పూయలేదు ఎందుకో మరి. బంతి పూలు అయితే పూసినాయి. ఇక నేను పెట్టిన చెట్లు అయితే బతుకమ్మకి అయితే అంతాయి. చూసిర్రా ఎంత బాగా పూసినాయో ఫ్లవర్స్ అయితే. ఈ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా వర్షం ఉంటే మంచిగా పూసేది ఉండే. చూడండి వర్షానికి పత్తి అయితే ఎట్లా నానిపోయిందో. రైతులకైతే చాలా ఇబ్బంది ఇట్లా పంట చేతికొచ్చే టైంలో వర్షం పడితే. చూడండి ఇక నేనేసిన బంతి చెట్లు అయితే మంచిగా పూలు అయితే పూసినాయి. ఇక బతుకమ్మకి అయితే అంతట్టున్నాయి. చూడండి మా బంతి చెట్లు ఎట్లా పూసినాయో, సూపర్గా పూసినాయి.
ఈ లైన్ మొత్తం వేసిన. పూలు అయితే పెద్ద సైజులో బాగున్నాయి, చూసిరు కదా. చూసిరా ఎన్ని వాటర్ వచ్చినాయో మా పొలం దగ్గరికి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నా మోకాల కాడికి వస్తున్నాయి నీళ్లు. మోకాల కాడికి రావట్లేవు కానీ కొంచెం తక్కువ వస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్దామంటే భయం అవుతుంది. ఇక్కడ పక్కనే కుంట దగ్గరకు వచ్చినాం అన్నట్టు. చూడండి మరికట్లు మొత్తం నిండిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి. వర్షాలకు కూడా ఫుల్గా వచ్చేసినాయి. చూడండి వాటర్లోకి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది. అక్కడి నుంచే వచ్చేది చిలకల వాటర్ మొత్తం ఇక్కడికే వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ నుంచే కాలువ పోయింది. వాటర్ చూడండి ఇక్కడ రాంకన్నట్టు ఇవే వాటర్ ఉన్నాయి. మళ్ళా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ వర్షంలు వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి. పత్తి చేను చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. కాలువ ఫుల్గా వస్తుంది ఇక్కడ నుంచి. దీన్నైతే ఇంకా ఫుల్గా వచ్చేస్తున్నాయి వాటర్. ఏంటి అయ్యి చిత్పలకాయలా? ఇచ్చిపో పోటాకు 2. చిత్పలకాయలు అయితే తెంపుకొని పోతారు. ఉన్నాయా అక్క? ఇంకా ఉన్నాయా? కాలు వస్తుంది చూడండి. ఇక చిత్పలకాయ తెంపుకొని వస్తుంది కదా, మొయ్యలేకపోతుంది అమ్మమ్మ అని చెప్పేసి మేము లిఫ్ట్ అయితే ఇచ్చినాము. ఇక బస్ అయితే ముందట వేసినాం. ముగ్గురం అయితే కూర్చున్నాం. ఎన్ని దొరికినామమ్మా? దొరికిన 50 దాన్ని. ఇగో ఇక్కడ ఒక అన్న కూడా ఎత్తుకొని వస్తుండు. పాప మొయ్యలేకపోతుందని లిఫ్ట్ అయితే ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇక అమ్మమ్మకు నడుచుకుంటే చిత్పల పండ్లు అయితే ఎత్తుకొని వస్తుంది. అమ్మమ్మ పాపం నేను నడుస్తుందని చెప్పేసి ఆ బస్సు తీసుకొని ఇంకా ఆమెనైతే తీసుకొని వచ్చినాం బండి మీద. ఇక అమ్మమ్మ అయితే మమ్మల్ని పండ్లు తీసుకోమని చెప్పింది. ఇక చిత్పల పండ్లు అయితే ఇచ్చింది. ఇంకా 2 తీసుకోమంటే వద్దులే అమ్మమ్మ అని చెప్పేసి అన్నాము. అమ్ముల కోసం అయితే ఇవి ఇచ్చిపోయింది ఫ్రెండ్స్. చీర ఎంత బాగున్నాయో. దూడ కోసం అయితే గడ్డి తీసుకొచ్చిన కదా, ఇంకా దానికైతే వేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక దూడ కోసం అయితే గడ్డి తీసుకొచ్చి వేసినాము. ఇంకా అది తినట్లేదు ఎందుకో మరి. కమ్మ మైలో గాడు చూడండి ఎట్లా ఉరికొస్తున్నాడు. మైలో దా, మైలో మైలో. వీడికైతే తాడు పెట్టడం స్టార్ట్ చేసినాము. సీటా కనుక తాడు పెట్టినాం. తాడు మామయ్య అయితే ఇక చీరతో తాడు వేనిండు చూడండి.